ఫ్రెండ్స్, మాతో తుఫాను వచ్చి వాతావరణం చాలా చల్లగా అయిపోయింది. అలాగే కూడా చాలామందిని ఇబ్బంది పెట్టింది. ముందుగా ఈ తుఫాను వల్ల నష్టపోయేది ఎవరంటే ఒక రైతు అండి. రైతులు చాలా నష్టపోయారు. ఇప్పుడే వాళ్ళకి పంట చేతికి వచ్చేది, ఆ పంటని ఈ తుఫాను వల్ల మొత్తం పడేసేసింది. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. నాకైతే చాలా బాధగా ఉందండి, ఎందుకంటే అన్నం పెట్టే రైతు ఈ తుఫాను వల్ల చాలా నష్టపోయాడు. చూసారు ఫ్రెండ్స్, వరి చేను మహా అయితే ఇంకో 10 రోజుల్లో వరి కోత కోసేస్తారు. ఇది మనకు అన్నం పెట్టే వరి మొత్తం తుఫాను వల్ల పడిపోయింది. 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, మొత్తం ఇంచుమించు ఒక 400 ఎకరం పైనే ఉంటుందండి. ఈ పంట మొత్తం పడిపోయింది. రైతు దీనివల్ల చాలా లాసిపోతాడు, ఎందుకంటే ఇది కోత కోసేలోపు మొక్కలు వచ్చేసి ఈ ధాన్యం అంతా పాడైపోద్ది. ఇటు తినడాకే అటు దీనికి కూడా పనికి రాకుండా పోతుంది. ఏం చేస్తాం, తప్పదు. ఇలాంటివి విపత్తుల వల్ల ముందుగా లాస్ అయ్యేది మనలాంటి రైతులే.